ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం చతుర్థ స్కందము. యజ్ఞ భాగానికి అర్హుడైన నీకు యజ్ఞంలో భాగం ఇవ్వకపోవడం వలన నీ చేత ధ్వంసమై మరి ముగింపే పలకనటువంటి సమాప్తి పొందనటువంటి దక్షిణ ఆ యజ్ఞాన్ని ఉద్ధరించు స్వామి. దక్షిణి మళ్ళీ కూడా జీవింపజేయి. భగుని యొక్క నేత్రాలు, భృగు మహర్షి యొక్క మీసాలు, పూషుని యొక్క దంతాలు మళ్ళీ కూడా దయచేయి. అంతేకాదు అవయవాలు విరిగిపోయిన దేవతలు ఋత్వికులకు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఈ మఖ అవశేషం యజ్ఞం అనేటువంటిది సమాప్తం కావడానికి కారణం నీవే కావడం చేత నీ భాగం నీకు అది నీవే కారణం, నీ భాగం అగుగాక అని ప్రార్థిస్తూ ఉన్నారు. అని చతురాను నుండు వినయంబున వేడిన నిందు మౌళి సయ్యన బరితుష్టి నొంది దరహాసము మోమున దొంగలింపనిట్లను హరిమాయ చేతన నయంబును బామరులైన వారు చేసిన అపరాధ దోషములు చిత్తములో గణింపనెన్నడు అని బ్రహ్మదేవుడు వినయంతో వేడుకున్నాడు. అలా వేడుకుంటే శివుడు వెంటనే సంతోషించాడు. చిరునవ్వు నవ్వి ఇలా అంటూ ఉన్నాడు, హరిమాయతో పామరులు చేసినటువంటి అవరోధాలు, అపరాధాలు, ఈ దోషాలు ఎన్నడూ కూడా నేను మనసులో ఏమాత్రము పరిగణించను. బలియురదండించుట దుర్బల జన రక్షణము ధర్మ పద్ధతి యగుటం గలుషాత్ములయ అపరాధము కొలదిని దండించుచుందు గొనకొని ఏనున్. అయినప్పటికీ కూడా బలవంతులను దండించడం, బలహీనులను రక్షించడం ధర్మ పద్ధతి. అందుచేత దుర్మార్గుల యొక్క అపరాధాన్ని బట్టి నేను దండిస్తూ ఉంటాను అని తలకాలిపోయినటువంటి దక్షుడు మేకముఖం కలిగిన వాడవుతాడు. భగుడు బర్హిస్సుకు సంబంధించిన భాగాలు కలిగి మిత్రములు అనే పేరు కలిగిన కన్నుతో చూస్తాడు. పూషుడు పిష్టం తిని యజమానుని దంతాలతో భుజిస్తూ ఉంటాడు. దేవతలు యజ్ఞంలో మిగిలినవి నాకివ్వడం చేత సర్వ అవయవాలు కూడా కలిగి ప్రవర్తిస్తారు. శరీరం ముక్కలైన ఋత్వికులు మొదలైన వారు అశ్విని దేవతల బాహువుల చేతను పూషుని చేతులతోనూ జీవిస్తారు. భృగువు మేకపోతు మీసంతో గడ్డంతో ప్రవర్తిస్తాడు. ఇలా శివుడు చెబితే ప్రాణులన్నీ కూడా సంతోషించాయి. తండ్రి, ఓ తండ్రి అని సాధువాదాలతో అభినందించారు. అప్పుడు శివుని నుండి వీడ్కోలు పొంది ఇంద్రుడు మొదలైన దేవతలు ఋషులతో కూడా కలిసి రాగా బ్రహ్మ రుద్రుని ముందుంచుకొని దక్ష అధ్వర స్థలానికి వెళ్ళాడు. అప్పుడు సర్వుని యోగ క్రమమున సర్వావయవములు కలిగి సన్ముని ఋత్విగ్ధీర్వాణ ముఖ్యులొప్పిరి పూర్వతను శ్రీల నార్యభూషణయంతన్. మునులు, ఋత్వికులు, దేవతలు శివుని యొక్క యోగ ప్రభావం చేత అవయవాలన్నీ కలిగి ఉన్నారు. కలిగి పూర్వమైన శరీరాలతో ఎలా ఉన్నారో అలాగే ప్రకాశించారు. విను దక్షునంతమేషముఖుని చేసిన నిద్ర మేలుకొని లేచిన పోల్కిని నిలిచే దక్షుండ భవుడు గనుగొను చుండగనాత్మ గౌతుకమొప్పన్. అలా దక్షుని మేకముఖం కలవానిగా చేశాడు. అలా చేస్తే నిద్ర నుండి మేల్కొని లేచినట్లుగానే ఈశ్వరుడు చూస్తూ ఉండగా దక్షుడు లేచి నిలిచాడు. ఇలా లేచి ముందర ఉన్నటువంటి శివుని చూడగానే శరత్కాలంలో బురదపోయిన సరస్సులాగానే దక్షుని మనసు శివద్వేషంతో పుట్టిన కల్మషాలన్నీ పోయి నిర్మలుడై శివుని స్తుతించడం మొదలుపెట్టాడు.
మృతి చెందిన సతీదేవిని తలుచుకొని అనురాగంతోనూ ఉత్కంఠతతోనూ బాష్పాలతో నిండిన కనులు కలిగి పలుకలేక చిట్ట చివరకు ఎలాగో అణుచుకుని ప్రేమాతిరేకంబుతో సర్వేశ్వరుడైన హరునితో ఇలా అన్నాడు: వినుని కపరాధుడనగునను దండించుటిది దండనము కాదు, మదిన్ నను రక్షించుటగా మనమునదలంతును దేవా అభవ పురహర రుద్ర. ఓ దేవా పురహర రుద్ర, విను, నీకు అపరాధం చేసిన నన్ను ఇది దండించడం కానే కాదు, రక్షించడమే అవుతుంది అని భావిస్తూ ఉన్నాను. అనఘాత్మతగ నీవు నర్జనాబుండును బరికింప బ్రాహ్మణ భాసులైన వారలయడనెవ్వలను నుపేక్షింపరట. దృఢవ్రతచర్యులైన వారి ఎడ నీకుపేక్ష ఎక్కడిది? సర్గాదిని నామ్నాయ సంప్రదాయ ప్రవర్తనము నెరింగించుట కమర విద్యా తపోవ్రత పరాయుణులైన బ్రాహ్మణులను వరుస బుట్టించితివిగాన వారినెప్పుడు గేల దండంబుబూని గోపాలకుండు బలసి గోవుల రక్షించు పగిది నీవు నరసి రక్షించుచుండు గదయ్య రుద్రా. ఓ పుణ్యాత్మ, నీవు శ్రీహరి ఇద్దరూ కూడా బ్రాహ్మణాభాసులైన వారి పట్లనే ఎన్నడూ ఉపేక్షించరట. మరి దృఢవ్రతులైన వారి పట్ల నీకు ఇంకా ఉపేక్ష ఎక్కడిది? సృష్టి మొదలుకొని వైదిక సాంప్రదాయ ప్రవర్తనం తెలపడానికి విద్యను తపస్సును వ్రతంగా ఆచరించే బ్రాహ్మణులను పుట్టించావు. వారిని ఎప్పుడూ చేతిలో దండం పుచ్చుకొని గోపాలకుడు గోవులను రక్షించినట్లుగా రుద్రా నీవు రక్షిస్తూ ఉంటావు కదా. తలపోయన విదిత తత్వ విజ్ఞానుండనైన నా చేత సభాంతరమున నటి దుర్యుక్తంబక క్షతుడవయ్యును మత్కృతాపరాధము హృదయంభునందు దలపక సుజన నిందా దోషముననధోగతి పొందుచున్న దుష్కర్మునన్ను కరుణగాచిన నీకు గడగి ప్రత్యుపకారమెరిగి గావింపనేనెంతవాడా. నుత చరిత్ర భగవత్పరానుగ్రహానురూప కార్యంబు చేత నిరూఢమైన తుష్టిని చిత్తమందు నొందుదువుగాక క్షుద్ర సంహార కరుణా సముద్ర రుద్ర. ఓ రుద్ర, క్షుద్ర సంహారకుడవు, కరుణా సముద్రుడవు, నేను తత్వజ్ఞానం తెలియనటువంటి వాడను. సభలో నా యొక్క దురుక్తులనేటువంటి బాణాల చేత కొట్టబడినా నీవు నా అపరాధాన్ని మనసులో తలంచలేదు. అలా తలపక సజ్జనులను నిందించిన దోషంతో నేను అధోగతి పొందుతూ ఉంటే దుర్మార్గుడనైన నన్ను దయతో రక్షించిన నీకు ప్రత్యుపకారం చేయడానికి నేనెంత వాడను? ఓ ప్రశస్త చరిత్రుడా, పరులను అనుగ్రహించగలిగిన పని వల్ల కలిగే సంతోషం నీ చిత్తంలో కలుగునుగాక. ఇలాగా రుద్రునికి క్షమాపణం చెప్పి బ్రహ్మ యొక్క అనుమతిని పొంది దక్షుడు ఉపాధ్యాయునితో మరి ఇంకా కూడా ఋత్విక్కులతో కలిసి యజ్ఞక్రియలను నిర్వహించాడు. అలా నిర్వహిస్తూ ఉన్న సమయంలో బ్రాహ్మణులు యజ్ఞాలు నిర్విఘ్నంగా సాగడం కోసం, ప్రమదాది వీరుల సంసర్గ దోష నివృత్తి కలగడం కోసం విష్ణుదేవతాకము త్రికపాల పురోడాస ద్రవ్యమైన కర్మను చేశారు. ఆధ్వర్య కృత్యంలో ప్రవేశించిన భృగువును కూడా నిర్మల మనసుతో దక్షుడు ద్రవ్యత్యాగం చేశాడు. దానితో సర్వేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. మానిత శ్యామాయ మాన శరీర దీధితులు నల్దిక్కుల దీటు కొనగా గాంచన మేఖల కాంతులతోడ గౌసేయ చేలద్యుతుల్ సెలిమిసేయ లక్ష్మీ సమాయుక్త లలిత వక్షంబున వైజయంతి ప్రబల్ వన్య సూపాహాటకరత్న కిరీట కోటి ప్రబల్ బాలార్క రుచులతో మేళమాడా లలిత నీలాభ్రరుచి గుంతలములు దనర బ్రవిమలాత్మీయ దేహజ
ప్రభ సరోజా భవ భవామర ముఖ్యుల ప్రభలు మాపనఖిలలో కైక గురుడు నారాయణుండు. అప్పుడు లోకాలన్నింటికీ కూడా గురుడైన నారాయణుడు సాక్షాత్కరించాడు. ఆయన యొక్క నల్లని శరీర కాంతులు నలుదిక్కులా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. బంగారు మొలత్రాటి కాంతులతో పట్టు ఉత్తరీయపు కాంతులు స్నేహం చేస్తూ ఉన్నాయి. లక్ష్మీదేవితో కూడిన లలిత వక్షస్థలం మీద వైజయంతి మాల కాంతులు రంగులీనుతున్నాయి. రత్నాలు పొదిగినటువంటి బంగారు కిరీటం మీద కోటి కాంతులు లేత సూర్యకాంతులతో మేళమాడుతూ ఉన్నాయి. ఆయన కుంతలాలు నల్లని మేఘకాంతులను ఈనుతూ ఉన్నాయి. తన యొక్క దేహకాంతి బ్రహ్మ ఈశ్వర ఇంద్రాదుల కాంతులను క్రిందుపరుస్తూ ఉన్నాయి. సలలిత శంఖ చక్ర జలజాత గదా శరచాప ఖడ్గ నిర్మల రుచులున్ సువర్ణ రుచి మన్మణి కంకణ ముద్రికా ప్రభావలులను వలులను తేజరిల్ల భుజవర్గమనర్గళ కాంతియుక్తమై విలసిత కన్నికార పృథివీరుహముంబురుడింపబట్టుగన్. లలితమైన శంఖము, చక్రము, పద్మము, గద, విల్లములు, ఖడ్గము వీటి కాంతులు కాంచనమణి కంకణాల కాంతులతోనూ రత్నాంగుళీయ కాంతులతోనూ ప్రకాశించే భుజ సమూహంతోడా ఆయన యొక్క దేహం కొండగోగు చెట్టులాగా ప్రకాశిస్తూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు సరసోదర సమంచిత దరహాస విలోకనములదగలోకములం బరితోషమునొందించుచు పరమోత్సవమొప్ప విశ్వబంధుండగుచున్. సరసములు, ఉదారములు, సమంచితములు అయిన చిరునవ్వులతో, చూపులతో లోకాలను సైతం సంతోషపెడుతూ పరమ ఉత్సవంతో విశ్వబంధుడైన విష్ణుదేవుడు సాక్షాత్కరించాడు. మరియును రాజహంస రుచి మద్భ్రమణీకృత తాళ వృంత చామరములు వీవగా దివిజమానినుల మానినులచ్చ సుధా మరీచి విస్ఫురుణ సితాతపత్ర రుచి పుంజములు పుంజము దిక్కుల బిక్కటిల్లగా గరివరదుండు వచ్చే శుభగస్తుతి వన్న సుపర్ణయానుడై. ఇలా దేవతా స్త్రీలు రాజహంసల్లాగా తెల్లమైనటువంటి విసనకర్రలతోటి వింజామరలతోటి వీస్తూ ఉన్నారు. చంద్రబింబం వంటి తెల్లని గొడుగులు కాంతులు దిక్కులలో పెక్కటిల్లేటట్లుగా కరివరదుడైనటువంటి హరి గరుడ వాహనుడై ఎక్కి వచ్చాడు అని చెబుతూ, ఘన రుచినట్లు వచ్చిన వికార దూరు ముకుందు చూచి బోరన నరవిందనందన పురందర చంద్ర కళాధరామృతాసన ముఖూలద్ధిలే చియతి సంభ్రమమొప్ప నమో నమో దయావన నిధయేయటంచున నివారణ మృక్కిరి భక్తియుక్తులై. నీల మేఘద్యుతితో సాక్షాత్కరించిన వికారం లేని విష్ణుమూర్తిని చూసి బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలగు దేవతలంతా లేచారు. లేచి ఓ దయాసాగరా నమస్సులు అంటూ భక్తితో మ్రొక్కారు. అట్లా నమస్కరించిన తర్వాత ఆ నలినాయతాక్షుని అనంత పరాక్రమ దుర్నిరీక్షితే జోనిహత స్వదీప్తులగుచున్నుతిసేయన శక్తులై భయగ్లాని వహించి భాష్పములు గ్రమ్మగ గద్గద కంఠులై తనుల్మ్రాణు పడంగ నన్విభుని మన్ననగై కొని ఎట్టకేలకన్. ఆ పద్మాక్షుని అనంత పరాక్రమం చేతను తేరిపారి చూడరానటువంటి తేజస్సు చేతను తమ కాంతులు తరిగి నృతించటానికి కూడా శక్తి చాలక భయము అలసట చెంది కన్నీటితో గద్గతమైనటువంటి కంఠాలతో శరీరాలు కొయ్యబారిపోయినవి. అప్పుడు ఆ విభుని మన్ననను పొందటం కోసం చిట్ట చివరకు నుదుటి మీద 2 చేతులు కూడా జోడించారు.
జోడించి ఆ మహాత్ముని అపార మహిమ తెలిసి మరి నూతింప శక్తి లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క అనుగ్రహ రూపం కలవాడవటం చేత మరి తన బుద్ధులకు గోచరించినట్లుగానే స్తుతించడం మొదలుపెట్టారు. అందులో పూజా ద్రవ్యాలు తీసుకొని బ్రహ్మాదులకు తండ్రి సునందుడు నందుడు మొదలగు మరి పరమ భాగవతుల చేత సేవింపబడే యజ్ఞేశ్వరుడైన భగవంతుని శరణు వేడదగినవాడని తలచి దక్షుడు ఇలా అన్నాడు, ఓ దేవాదిదేవా, నీవు స్వస్వరూపంతో ఉన్నప్పుడు నీకు రాగద్వేషాదులు ఉండవు. అద్వితీయుడవు, చిద్రూపకుడువు, భయరహితుడువు, మాయను కూడా తిరస్కరిస్తావు, అనుసరిస్తావు కూడా. లీలామానుష రూపాలు అంగీకరించి స్వతంత్రుడువైనా మాయకు లోబడి రాగాదులతో కూడినట్లు రాముడు, కృష్ణుడు మొదలైన అవతారాలలో కనబడతావు. అందుచేత ఈ లోకాలకు నీవే ఈశ్వరుడువని, ఇతరులైన బ్రహ్మ రుద్రాదులు నీ మాయా విభూతులవ్వడం చేత లోకాలకు ఈశ్వరులు కారని, మరి భేద దృష్టి కలిగిన నన్ను రక్షించు. ఈ విశ్వానికి కారణభూతులైన శివుడు, బ్రహ్మ, దిక్పాలకులు, సకల చరాచర జంతువులు నీవే. నిన్ను మించినది లోకంలో లేనేలేదు అని విన్నవిస్తే తరువాత ఋత్విక్కులు ఇలా అన్నారు, వామదేవుని శాప వశమున చేసి కర్మానువత్తులము మేమైన కథనా బలసి వేద ప్రతిపాద్య ధర్మోపలక్ష్యం భైన ఎట్టి మఖంబునందు దీపింపనింద్రాది దేవతా కలిత రూప వ్యాజమున బొంది పరగు నిన్నో యజ్ఞస్వరూపుండవని కాని కేవల నిర్గుణుండవు నిత్య నిర్మలుడవు నరయననవధ్యమూర్తి వినైన నీదు లలిత తత్వస్వరూపంబు తెలియజాలమయ్యా మాధవ గోవింద హరి ముకుంద చిన్మయాకార నిత్య లక్ష్మీ విహార. ఓ మాధవ, రుద్రుని యొక్క శాపం వల్ల మేము యజ్ఞాది కర్మల్లో ప్రవర్తిస్తూ ఉన్నాము. మరి వేద ప్రతిపాద్యమైనటువంటి ధర్మం యొక్క లక్షణాలు కలిగిన యజ్ఞంలో ఇంద్రాది దేవతల రూపంలో నీవే కనిపిస్తావు. యజ్ఞస్వరూపుడవు నీవు, నిర్గుణుడువు, నిర్మలుడువు, దోషరహితుడవు. నీ తత్వం మేము తెలుసుకోలేము. మాధవ, ఓ గోవింద, హరి, ముకుంద, జ్ఞానస్వరూపుడవై నిత్యము కూడా లక్ష్మీ విహారం చేస్తావు అని అక్కడ ఉన్నటువంటి సదస్యులు అంటే సభ్యులంతా ఇలా అంటూ ఉన్నారు. శోకదావాగ్నిశిఖాకులితంబు పృథుక్లేశఘన దుర్గమ దుర్గమంబు దండధర క్రూర కుండలిశ్లిష్టంబు పాపకర్మ వ్యాఘ్ర పరివృతంబు గురు సుఖ దుఃఖ కాకోళ పూరిత గర్తమగుచుననాశ్రయమైన ఎట్టి సంసార మార్గ సంచారులై మృగతృష్ణి కలబోలు విషయ సంఘమున హమ్మమేతి హేతుక దేహ నికేతనములునై మహాభారవహులైన ఎట్టి మూఢ జనము లేనాట మీ పదాబ్జములు గానజాలు వారలు భక్త ప్రసన్నాదేవా. భక్తులకు ప్రసన్నుడవయ్యేవో దేవాదిదేవా, సంసార మార్గం శోకమనే దావాగ్ని జ్వాలలతో ఆకులితమైపోతుంది. గొప్ప కష్టాలనే దుర్గాలతో దాటరానిది. యముడు అనే క్రూర సర్పంతో కూడి ఉన్నది. పాపపు పనులు అనే పెద్ద పులులతో కూడి ఉన్నది. అంతులేని సుఖ దుఃఖాలనే కాలకూటం విషంతో నిండి ఉన్నటువంటి పెద్ద గుంట, దిక్కులేనిది. సంసార మార్గంలో సంచరిస్తూ ఎండమాములు వంటి ఇంద్రియ వాంఛలలో పడి కొట్టుకుంటూ నేను నాది అనే భావాలకు కారణాలైన దేహము గేహము అనే బరువును మోసే పరమ మూర్ఖులైన మానవులు నీ పాద పద్మాలను ఎన్నడూ చూడలేరు అని రుద్రుడు ఇలా అన్నాడు.
వరద నిరీహ యోగి జనవర్గ సుపూజిత నీ పదాబ్జముల్ నిరతమునంతరంగమున నిల్పి భవత్సదనుగ్రహాదిక స్ఫురణదనచ్చు నన్ను నతి మూఢుల అవిద్యులు మున్న మంగళావరణుడటంచు బల్కిన భవన్మతినే గణింపనచ్యుత. ఓ వరద, కోరికలు లేని యోగిజనుడి చేత పూజింపబడతావు నీవు. నీ పాదపద్మాలు సదా బుద్ధిలో నిలుపుకొని చక్కని అనుగ్రహాదులను పొందిన నన్ను చూసి మూఢులు, అజ్ఞానులు అశుభమూర్తి అని నిందించిన అది నేను సద్బుద్ధితో ఏమాత్రము పరిగణింపను. భృగుడు ఇలా అంటూ ఉన్నాడు. అరవిందోదర తావకీన ఘన మాయామోహిత స్వాంతులై పరమంభైన భగవన్ మహిమం బాటించి కానగా నోపరు బ్రహ్మాది శరీరులగ్నులై యో పద్మాక్ష భక్తార్తి సంహరణాలోకన నన్నుగా వదగు నిత్యానంద సంధాయివై. ఓ పద్మనాభ, నీ మాయ చేత మోహితులై బ్రహ్మాదులైన శరీరధారులు కూడా నీ మహామహిమని ఎవరు గ్రహించలేకపోతున్నారు. పద్మాక్ష, నీవు చూపులతోనే భక్తుల యొక్క ఆర్తిని పోగొట్టగలవు. నాకు నిత్యమైన ఆనందాన్ని కలిగించి కాపాడు అని ప్రార్థించగా అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం సహస్రమూర్తయే. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.